నేతి బీరకాయలో నెయ్యి ఉండడం ఎంత నిజమో రాజకీయ నాయకుల్లో నీతి ఉండడం కూడా అంతే నిజం. అధికారం లేనిదే ఎవ్వరు కూడా ఒక్కరోజు కూడా కొనసాగే పరిస్థితి లేదు. అధికారం కావాలా, 5 ఏళ్ళు గడపాలా, మళ్ళా ఆ రోజుటికి 5 ఏళ్ళ నాటికి రాష్ట్రంలో వాతావరణ పరిస్థితి చూసి మళ్ళీ ఆ పార్టీలోకి దూకాల. లేదు ఒకవేళ ఆ పరిస్థితుల్లో దూకలేకపోయినా మళ్ళా ఎన్నికలు జరిగినాక అధికారం ఎవరికైతే వస్తుందో మనం ప్రతిపక్షంలోనే మళ్ళీ ఆ పక్క దూకొచ్చు అనమాట. అట్ట అయిపోయింది పరిస్థితి. ఒక్కసారి ఈ ఆంధ్రప్రదేశ్లోనే కాదు, తెలంగాణ చూసినా అంతే, దేశంలో ఏ రాష్ట్రం చూసినా ఇట్నే తయారైపోయింది. ఏమన్నా పోనీ అధికారంలోకి పోతే ఏమన్నా సంపాదించుకుంటారంటే అట్టాది కూడా ఏమీ ఉండదు. ఏదో నాయకుడికి ఎవరికైతే ముఖ్యమంత్రికి దగ్గరగా చుట్టూరు ఉంటారో ఒక 4-5 మంది వాళ్ళు సంపాదించుకుంటారు. కానీ ఎవరెవరో యాడనో ఈడ మేయరో మున్సిపల్ చైర్మనో ఉన్నంత మాత్రాన వాళ్ళు ఏమన్నా కోట్లు సంపాదించారంటే ఏమీ ఉండదు. ఏందో ఊరికే గొల్లల గుంపు మాదిరి ఆమెన పోయిందే పోవడము, 2 నాళ్ళకు ఆ భ్రమలు పోవడము, మళ్ళీ రిటర్న్ బ్యాక్ అట్లయింది పరిస్థితి. ఇప్పుడు తాజాగా పుంగనూరులో ఏమైంది, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని దెబ్బతీద్దామని రాజకీయంగా కొందరిని చేర్చుకున్నారు. ఆ మున్సిపల్ చైర్మన్ అలీం బాషా అని ఆయన ఒక 8 మందిని కౌన్సిలర్లను టీడీపీలో చేర్చుకున్నారు. బాగానే ఉంది. ఆ రోజు టీడీపీలో చేరే రోజు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని భయంకరంగా తిట్టిరి. ఊరికి ఆయన పదవులు ఇచ్చాడు కానీ పవర్ ఏమి ఈడు, అట్లా ఇట్లా అని అంటారు. సహజమే, అది పార్టీ మారేటప్పుడు తిట్టడం అవన్నీ ఎవరైనా టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చేటప్పుడైనా వాళ్ళైనా తిట్టొచ్చారు. ఇప్పుడు అట్నే జరిగింది. అయితే ఇప్పుడు టీడీపీకి ఆ పార్టీలో చేరిన వాళ్ళు షాక్ ఇచ్చినారు. ఏంటంటే ఆ మున్సిపల్ చైర్మన్ అలీం బాషా, ఇంకొక 3-4 కౌన్సిలర్లు, అట్నే వక్ఫ్ బోర్డు జిల్లా అధ్యక్షుడు అమ్ము అంట, వాళ్ళందరూ కలిసి ఈరోజు రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి సమక్షంలో మళ్ళీ వైసీపీ కండువా కప్పుకున్నారు. ఏమయ్యా అంటే పార్టీలోకి పోవడమే తప్ప ఆ రోజు కండువా వేసినారు. మళ్ళీ మా ఫోన్లను కూడా ఎత్తడంలే ఆయన టీడీపీ ఇన్ఛార్జ్ చెల్లాబాబు అంటారు. అంతే. ఏం జరుగుతుంది? మళ్ళీ ఎందుకు ఎత్తారు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని రాజకీయంగా దెబ్బతీసినాము, వాళ్ళు అంతా చేరినారు పుంగనూరులో, ఎవరు లేరని ఆ రోజుకి ఏదో షో చేయడానికి చేసినారు. మిమ్మల్ని ఏమన్నా ధనవంతులను చేసి, అంత సావుకారులను చేసి మీ నెత్తిన కిరీటాలు పెడతామని వాళ్ళు ఏమన్నా చేసినారా? మీరు మొన్న ఎలక్షన్లో టీడీపీకి వ్యతిరేకంగా చేసినారని తెలియదా? ఆ రోజు వరకు టీడీపీలో చేసే వాళ్ళు ఏమన్నా మీకు పనులు చేస్తుంటే ఓరుకుంటారా? ఎవరు ఓరుకుంటారు? ఊరిలో ఓరుకుంటారు. ఇప్పుడు చూస్తున్నాం కదా మనము. ఇప్పుడు ఆ కూటమిలో ఉండేవాళ్ళే కొట్టుకొని చేస్తున్నారు. వాళ్ళు బీజేపీ, జనసేన, టీడీపీల మధ్య ఏమి ఆదాయం లేదు. ఆ ఇసుక, మట్టి ఈ తప్ప ఏమి లేవు. ఇంకా వైసీపీ వాళ్ళ వ్యాపారాలను గుంజుకుంటున్నారు, లాక్కుంటున్నారు. అట్లుంది పరిస్థితి. ప్రస్తుతానికైతే ఈ పుంగనూరే కాదు, ఇంకా ఇతరత్ర ప్రాంతాల్లో కూడా, రాష్ట్రంలోని మన ఏలూరులో కూడా చేరినారు కదా కొందరు మేయరు, ఇంకా ఇట్టోళ్ళు. నిన్న కూడా కొంతమంది కార్పొరేటర్లు చేరినారని ఈరోజు పేపర్లో వచ్చింది. ఇంకా చేరినా కూడా టీడీపీలో కానీ, జనసేనలో కానీ, బీజేపీలో కానీ అంతా 2 నాళ్ళు పోయేసరికి మళ్ళా అంతా ఎనికి రావాల్సిందే. ఇంకా ఆ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా రేపు వాతావరణం మారుతుంది, రాజకీయ వాతావరణం అంటానే మళ్ళీ ఈ పక్కకు వచ్చారు. ఏం విలువలా పాడా? సరే ఉంటాం మళ్ళా.